నమస్తే అందరికీ, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ అయితే నాకు హాలిడే దొరికింది. ఇక ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చింది నాకు, నీ పని మీద వెళ్ళిపోతున్నాను. ఆ వర్క్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే హాలిడే దొరికింది, కానీ మా కన్నగానికి హాలిడే లేదు. సో తను పిక్ చేసుకుని ఆఫీస్ స్టాప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఈ ర్యాలీ అంటే ఏం చూస్తున్నారా? సో ఈ వీడియో ఎప్పటిదంటే 26 జనవరిది. నేనైతే తనని డ్రాప్ చేసేసాను. సో ఇక నా ఇంటి పైన నేను పట్టేశా. మనం బైక్పై ఒంటరిగా పోతున్నామంటే మనకి తోడు మ్యూజిక్ మాత్రమే. సో అలా ఫోన్ తీసి సంచారాన్ని పాట పెట్టేలోపే సడన్గా నాకు అమ్మ కాల్ చేసేసింది. అదేంట్రా అంటే ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి తెమ్మని చెప్పింది. సో నేను ఇక శంషాబాద్ మార్కెట్కి వెళ్ళిపోయాను. అక్కడ బేరమాడి 10 రూపాయలు మిగిలిన సంతోషపడేలోపే పార్కింగ్ అని చెప్పి ఆ 10 కూడా దొబ్బెట్టేశాడు వాడు. సో అలా అయితే ఇక సిటీ అయితే మొత్తానికి దాటేసి వెళ్ళిపోయాను. అలా కొద్దిసేపటికి బ్రేక్ తీసుకుందామని షాద్నగర్లో ఉన్న ఆశయాన్ని చూశాను, కానీ ఆగలేకపోయా. సరే అనుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోయా. సరే ఈసారి కనీసం ఆ ఎమ్మీలో అయినా తాగుదాం అనుకున్నాను, కానీ ఏముందిలే ఇంకా 20 మినిట్సే కదా ఇంటికి అని చెప్పేసి అలా వెళ్ళిపోయా. ఇక ఇదైతే మనకు ఫస్ట్ టైం అయితే ఏం కాదు, ప్రతిసారి ఇలానే అనుకుంటాను, స్కిప్ చేసుకుంటూ అలాగే వచ్చేస్తుంటాను. సో అలా ఇక టోల్గేట్ అయితే దాటేశాను, మా ఊరి దగ్గరలోకి వచ్చేసాను. చూస్తున్నారు కదండి, ఇదే మా ఊరి బోర్డు. ఊరి పేరు నందిగామ. ఇక అలా మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా ఊరికి వెళ్ళిపోవచ్చు. ఈ కనిపించేది మా ఊరైతే కాదండి, దీని పేరు ముదిరెడ్డిపల్లి, మా గ్రామ పంచాయత్. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటగానే నాకైతే మా ఊరు చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. స్ప్రింగ్ సీజన్ రాబోతుంది కాబట్టి పువ్వులు అయితే మంచిగా వస్తున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. చూసారు కదా ఎంత బాగుందో రోడ్డు. మొత్తానికైతే ఇక మా ఊరు వచ్చేసాను. ఊరు వచ్చిన ఫస్ట్ వెంటనే నన్ను దగ్గరించేదైతే మా మిక్కీగాడే. ఫస్ట్ చూడండి, వచ్చాగానే వాడే మన దగ్గరిస్తాను నన్ను అయితే. నేను ఇక ఫ్రెష్ అయిపోయి తినుకుంటూ ఖడ్గం సినిమా అయితే చూసేసాను. మొత్తానికి వచ్చిన పని చూసుకుందామని చెప్పేసి ఇక అమ్మతో కలిసి నేనైతే పొలం దగ్గరికి వెళ్ళిపోయా. పని ఏందిరా అంటే ఈ కంది చేను కోయడమే. చూసారు కదా, ఇది మొత్తం కంది చేనే మాది, 2 ఎకరాలు ఉంది. కొద్దిసేపటికి తమ్ముడు నాన్న కూడా మాతో జాయిన్ అయిపోయారు. వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఇలాగే కోస్తుంటే మా తమ్మునికి అయితే రక్తపింజర అయితే కనిపించింది. సో ఈసారి కూడా కనిపిస్తుందేమో వాడు భయంతో రక్తపింజర అనుకుంటూ భయంతో కోసాడు మొత్తం వాడు కూడా. మొత్తానికైతే ఇక ఫినిష్ చేసేసి మా ఇంకో పొలం దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే ప్రస్తుతం మేము వరి వేస్తాము. చెట్టుకు బొప్పాయి ఉంటే దాన్ని తెంపేసుకొని ఇక ఇంటికైతే మేము బయలుదేరిపోయాం. వచ్చిన పని ముగిసింది కాబట్టి ఇక అన్నీ ప్యాక్ చేసుకొని సిటీకి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇక ఆ రోజు మా మ్యారేజ్ అయ్యి 2 months అయింది కాబట్టి దానికోసం కేక్ తీసుకెళ్ళా, కట్ చేసి తినిపించేసా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.